హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వచ్చాడు ప్రదీప్ చింత అన్న గురించి ఈరోజు సెన్సేషనల్ న్యూస్ చెప్తా. రెడీ, స్టార్ట్ చేద్దాం అన్నని. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ లో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ ను కలుస్తాని కబులు పెడితే హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద పవన్ కళ్యాణ్ బయలుదేరి వైజాగ్ వచ్చాడు. అప్పట్లోనే మన జన సైనికులు ఆ షార్ట్ పీరియడ్ లోనే ఒక సాంగ్ ను కూడా రెడీ చేశారు. అన్న వచ్చే, అరటికాయలు తెచ్చే, జాంకాయలు తెచ్చే, చామంతులు తెచ్చే, చెండు మల్లెలు తెచ్చే అని చెప్పేసి సేన వచ్చే ఏదో పీకి పందిరేస్తాడు అన్నట్టు పాట పెట్టినారు. అసలు ఇంకా ఆ పాటను ఊదరగొట్టినారు ఒక 2-3 గంటలు. సరే, అన్న లోపలికి పోయినాడు, నరేంద్ర మోడీతో మాట్లాడినాడు, బయటకు వచ్చినాడు. ఇలా చేతులు పెట్టి, ఈ సమాజంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నా దిన్లా ఉండాలి, చంద్రబాబు ఉండాలి, మోడీ ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మీకు అర్థం కాలేదు అప్పుడు? అవునన్నా, మాకు అర్థం కాలేదు. ఏదే సాంగ్ ఒకసారి సాంగ్ పెడుతున్నా, ఆ సాంగ్ని మాకు అర్థమైనట్టు మళ్ళీ అర్థం చేసుకుంటాం. సర్లే, అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో 5 సంవత్సరాలలో అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఇక్కడ అర్థం కాలేదు. జగనన్న జగమంతా మీదే అంటే మొత్తం రాష్ట్రాన్ని దోచేస్తానని. అలాంటి సాంగ్స్ వచ్చినప్పుడు చెప్పవే ప్రదీప్ అన్న. సాంగ్ అర్థమైందా? మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదు. మళ్ళీ పెట్టమంటావా? మళ్ళీ పెడుతుంది. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ అన్న మాటలు విందాం. జన సైనికులు అడుగుతున్నారు. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ లో ప్రచారం చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలుసుకున్నారు. కానీ 2020లో నేను పొత్తు పెట్టుకుంటా బీజేపీతో అన్నప్పుడు కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. ఇట్స్ అ ఫ్యాక్ట్. నడ్డాతో ఆ టైంలో ఇక్కడ ఆయన టీ బాయ్ కింద పనిచేశాడు. ప్రదీప్ అన్న ఆ టైంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు లేదా అని ఆ తలుపు సందుల నుంచి బాత్రూమ్ క్లీనింగ్ చేస్తుంటారు, కుర్రోళ్ళు ఉంటారు కదా, హౌస్ కీపింగ్ జాబ్ చేస్తుంటారు అనమాట. పార్ట్ టైం. జస్ట్ ఇది పేటీఎం, ఫుల్ టైం, అది పార్ట్ టైం. ఎవరెవరే మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఎవరెవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నీ చూస్తుంటాడు అన్న. మామూలుగా అది ఇంకా అన్న కళ్ళల్లోంచి ఇంకా చాలా కారిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, ఆ బెంగళూరు కుర్రాడితో తేజస్వి ప్రతాప్ ఎవడో ఉంటాడు, బెంగళూరు కుర్రాడు, వాళ్ళతో ఫోటోలు తీసుకొచ్చి అదే గొప్ప అన్నట్లు ఇక్కడ చూపించుకున్నాడు. సో యూ థింక్ హీ మైట్ బి ఎ గ్రేట్ ప్రాజెక్ట్ అట్లాగమాట. ఎట్లా అంటే ఇంకా ఆ టైంలో సో ఎవరికి అపాయింట్మెంట్ వచ్చినా ఓపెనే కానీ అన్నకి తెలిసిపోతుంటాయి. ప్రస్తావన ఎందుకు తెస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి చేగొండి హరిరామ జోగయ్య మళ్ళీ బహిరంగ లేఖ రాశాడు. 22 తారీఖు డేట్ వేసి క్లుప్తంగా చదువుతుంది చూడండి. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా అని పవన్ కళ్యాణ్ని చేగో జోగయ్య ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2 కుల నాయకులు రాజ్యమేలుతున్నారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుండి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలు ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు ఫౌండర్ ప్రెసిడెంట్ చేగొండి హరిరామ జోగయ్య. ఏ ఫౌండర్ ప్రెసిడెంట్ అంటే కాపు సంక్షేమ సేన ఫౌండర్ ప్రెసిడెంట్. సో హరిరామ జోగయ్య గారు హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక సిరీస్ లాగా చెప్తాను చూడండి, ఈజీగా మీకు గుర్తుండిపోద్ది. పవన్ కళ్యాణ్ ఈరోజు నిజమైన కల్ట్ చూపించాడు. పవన్ కళ్యాణ్ చూపించిన కల్ట్కి జోగయ్య గారు ఇన్సల్ట్ అయ్యారు కదా అని చెప్పేసి నాదిన్ల గారు చంద్రబాబుని కన్సల్ట్ చేశారు.
చంద్రబాబు వీళ్ళ ఆశలపై హాల్ట్ వేసి వీళ్ళ wounds పై సాల్ట్ వేసి పంపించేసారు. దట్ ఈస్ ద కల్ట్ స్టోరీ జరిగింది. అన్న దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు అక్కడ వైసీపీ పేటీఎం బ్యాచ్లో ఉండాల్సి లేదు. నువ్వు ఏ రైటర్ కింద సినిమాటిక్ రైటర్ కింద ఇక జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సినిమా ఉంటాయి కదా స్టూడియో చుట్టూ తిరిగితే బ్రహ్మాండంగా క్లిక్ అవుతావు అన్న. అనవసరంగా వైసీపీలో ఉన్న కోవట్కి జనసేన కోవట్ కింద తయారవుతున్నాను. సార్ పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ అవ్వాలని ఎంత గట్టిగా ప్రయత్నిస్తామంటే ఈ విషయం తెలిసిందంటే జగన్ అన్నకి ఆ పేటీఎం డబ్బులు పోయిన తర్వాత ఇంకా ప్యాలెస్లోనే ఏదో ఒకటి చేసుకుంటాడు. సో జాగ్రత్తగా మెయింటైన్ చేయను, లేకపోతే ఏ రోజైనా నిన్ను బాత్రూంలోకి రమ్మనంటే కనుక గొడ్డలు పోటే మరి చూసుకో. సో నాలాంటి వాళ్ళకి అసలు కంటెంట్ ఉండదు నీలాంటి వాళ్ళు లేకపోతే. ఇది అది వీళ్ళు ఎందుకు ఈ రోజు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా అన్న ముందు నుంచి బాధపడుతున్నారు. చర్చించు. జన సైనికులు ఈరోజు బాధపడుతున్నారు. అన్న ముందు నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని బాధపడుతున్నాడు. కానీ పేటీఎం డబ్బులు మాత్రం జగన్ అన్న దగ్గర తీసుకుంటున్నాడు. అన్నే కదా చాలామంది ఉన్నారు, అంబటి రాంబాబు అని, గుడివాడ అమర్నాథ్ అని, సింగిల్ గరా అని పవన్ కళ్యాణ్ అడుగుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సింగిల్గా సీఎం అయిపోవాలని వాళ్ళ ఆశ. అది అర్థం చేసుకోవట్లేదు జన సైనికులు. పాపం వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పేటీఎం కోవట్లు చాలామంది శిబిర్లో ఉన్నారు, జనసేన కోవట్ల వల్ల. సో అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అలాగే వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ అలాగే వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడు, చంద్రబాబు నాయుడుకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్యలో జరిగిన ఆ మీటింగ్లో కూడా ఏం జరిగిందో తెలియాలంటే అంత పెద్ద కరడుగట్టిన కోవట్లు అన్నమాట. సో సోదంతో స్కిప్ చేద్దాం, మన అన్నది మాట్లాడే సోదంత ఎందుకు. కూలంకుషంగా 2018లో ఆవిర్భావ సభ పెట్టినప్పుడు ఇట్లా పక్కన కూర్చొని సరే కానీ ఇంకో చోట రాష్ట్ర ప్రతి ఇప్పుడు ముగింపు పడాలి కదా ఈ డ్రామాలకు పోయేసి ఇప్పుడు కష్టాలు ఉన్నాడు నేనే పొత్తు పెట్టుకుంటాను పోయి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారాలు కరెక్ట్గా ఆ టైంలో అన్న మళ్ళీ సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ముందు హోటల్లోకి వెళ్ళిపోయాడు. మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు హౌస్ కీపింగ్ చేశాడు. ఇంక సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్జిఓ కింద జాయిన్ అయ్యి హౌస్ కీపింగ్ చేస్తున్నప్పుడు బాత్రూమ్ కడుతూ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే జైలు అంటే ఎట్లా ఉంటుంది సినిమాల్లో చూపించుకుంటే అట్లాగే అక్కడ హౌస్ కీపింగ్ డ్యూటీకి వెళ్ళాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి కాలు మీద పడ్డంలో ఆ కాలు కింద సందుల్లో తుడుతున్నాడు అనమాట. సందులో చీపిరెడ్డి తుడుతుంటారు కదా, ఆ టైంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాలు మీద పడ్డాడని చెప్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారి కరెక్ట్ ఫ్యాను ప్రదీప్ చింత అక్కడ కరెక్ట్గా ఆ టైంలో ఉన్నాడు. ఫినిషింగ్ టచ్ ఇచ్చారు పంచ మీడియా తెలుగుదేశం చూసాడు. ఇంకా ఈ రోజు క్లియర్ కట్ గా చెప్పేసినారు అసలు హూ ఇస్ పవన్ కళ్యాణ్ అసలు సీఎం వాడు చదువుతే చదివాడు కానీ డాక్టర్ ముందు పెట్టుకున్నాడు కానీ అక్కడ ఏం మాట్లాడాడే దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నమాట. యాక్చి ఛానల్లో అంటే సాక్షిని యాక్చి అంటాం కదా, అట్లాగా ఏదైతే అబద్ధాలు ఉంటాయో సత్య అబద్ధాలు మాట్లాడుతుంటాడు. సో కానీ పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్. సో మనం మీ జన సైనికుల కన్నా కల్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే చింతా ప్రదీప్, ఆ పంచి ప్రభాకర్, సో ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా ఇంకొక అతి మేధావి విశ్లేషకుడు పకోడీ ప్రసాద్ ఒక ఉంటాడో, ఆడి గురించి కూడా వీడియోలు చేద్దాం. పెడితే కాదు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కావాలి, సమర్థత ఉన్న చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాబు కల్ట్ చూపేను బాగా ప్యాకేజ్ వస్తే చాలు, ఈ జన సైనికులు ప్యాకేజ్ వస్తే చాలు, ఎవరి సందుల్లో కాల్ సందుల్లో కన్నా దూరతాను అంటున్నాడు. పేటీఎం డబ్బులు పడితే చాలు, ఎవరి సందుల్లో కానీ ఎవరి మీటింగ్ హాల్లో కానీ వెళ్ళిపోయి ఆ బాత్రూమ్కి అడుగుతూ ఉంటాను. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎవరెవరికి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎవరెవరికి అపాయింట్మెంట్ లేదని చెప్తూ ఉంటాడు అన్న. సో వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోవట్ మీ వైసీపీలో జనసేన కోవట్టున్నాడు, పేరు ప్రదీప్ చింత. కావాలంటే చూడండి, ఆయన వీడియోస్ 10 వీడియోస్ పెడితే దాంట్లో 9 వీడియోస్ పవన్ కళ్యాణ్ పేరు లేకుండా వీడియోలు ఉండవు. సో ఎక్కడ లండన్లో ఉన్నాడని చెప్తున్నాడు, ఇంకో వీడియో అది పెట్టాడు. ఇదే కోవట్టు హరిరామ్ జోగి గారు లెటర్ చదువుతున్నాడు, ఏమని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇలా అన్నారు, దానికి మీరు సమాధానం చెప్పండి. ఆయన మళ్ళీ లెటర్ రిలీజ్ చేశాడు, ఆ లెటర్ చదవలేదు. ఆ లెటర్ నేను చదివి చూపిస్తాను. సో ఆయన ఏమన్నాడో మీరు వినండి. లోకేష్ ప్రకటించినట్లుగా కాక ఎన్నికలైన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది అంటూ గతంలో అనేక పర్యాయాలు నేను చేసిన ప్రకటనకే ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లుగాను, లోకేష్ ప్రకటించినట్లు ముఖ్యమంత్రిగా ఫలానా వారు అనే నిర్ణయం ఏమీ ఇంతవరకు జరగలేదని నేను రాసి ఉన్న ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారి నుండి సమాధానం అందిందని హరిరామ్ జోగి గారు మళ్ళీ ఒక లెటర్ రాశారు. సో వారి యొక్క భావాలను త్వరలోనే సమయం వచ్చినట్టు జనం ముందు పెడతారని ఆశిద్దాం. సో అది చదవలేదు, అది అవసరం లేదు. ఆ పేటీఎం పడాలంటే సో అక్కడ వరకే చదువుతారు, లేకపోతే పేటీఎం పడదు. టక్ మన పేటీఎం పడితే అంతే. మళ్ళీ
నా కోసం గొర్రెల్లాగా వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళే పార్టీని కాపాడతారు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను సో మాత్రం అది ఈ చింతా ప్రదీప్ అన్న వీడియో నేను ఒక విశ్లేషణ. బానిసలాగా సో ఉంటాను. అక్కడ ఇప్పుడు ఒక వరకు చిన్న చూద్దాం. ఎగ్జాంపుల్ జరిగింది అక్కడ వరకు చూద్దాం. నీకు తర్వాత చెప్పడు. సో ఎవరైతే మీటింగ్లు జరగట్లేదు, ఎక్కడైతే అపాయింట్మెంట్లు జరగట్లేదు, అక్కడ ఆ రూముల్లో చింతా ప్రదీప్ అనే ఆయన ఉంటాడు. సో కన్ఫర్మ్గా మనం దాన్ని నో డౌట్. సో ఉంటాం, బాయ్.